నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ మా కుటుంబీకులు అధికారంలో ఉంటే అయోధ్య కట్టడం కూలేదే కాదు అన్నారు మకుటం లేని కాంగ్రెస్ మహారాజు రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ మంత్రిమండలి నిర్ణయానికి సంబంధించిన ఆదేశాన్ని విలేకరుల సమావేశంలో పరాపరా చింపి అవతల పారేసింది కూడా ఆయనే అసలు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే చాలదు గాంధీ నెహ్రూ కుటుంబమే ప్రధాని పదవిలో ఉండాలి ప్రధాని పదవిలో ఆ కుటుంబానికి చెందిన వారు కూర్చోవడమే ఆయన మహాపరావధంగా కనిపిస్తారు పేరుకు ప్రజాస్వామ్యం కానీ ఒకే కుటుంబం నుంచి ముగ్గురు ప్రధానులు ఇప్పుడు ఒకరు రాజ్యసభలో ఒకరు లోక్సభలో మరొకరు వైనాడులో అయినా ఇదంతా నికాసైన ప్రజాస్వామ్యమేనని ఈ దేశ ప్రజలు చచ్చినట్టు నమ్మాలి ముక్త కంఠంతో పలకాలి మోదీ 3.0ను ప్రజలు ఎన్నుకున్నారన్నది తిరుగులేని వాస్తవం ఆ స్పృహ పూర్తిగా చచ్చిన కాంగ్రెస్ అనే శతాధిక వర్షాల పార్టీ 18వ లోక్సభకు ఎన్నికలు ప్రకటించిన మరుక్షణం నుంచే అబద్ధాలను వెల్లువెత్తించింది రాజ్యాంగం మార్చేస్తారని బీజేపీ కోరుకుంటున్నట్లు 400 స్థానాలతో అధికారం ఇస్తే రిజర్వేషన్లు ఉండవని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతో ఫలితాలు తారుమారైపోతాయని మరొక దారుణమైన దుష్ప్రచారానికి దిగాయి సుప్రీంకోర్టు నోటి నిండా గడ్డి పెట్టినా ఈ ప్రచారాలు ఆగనే ఆగలేదు ఎన్నికలలో మతం ఆధారంగా నేరుగా ఆరోపణలు చేస్తే లేనిపోని రగడ కాబట్టి ఎన్నికలకు ముందు నుంచే ఈ దేశంలో మైనారిటీలకు రక్షణే లేదంటూ ప్రచారం చేశారు ఈ దేశంలోనేనా కాదు విదేశాలకెళ్ళినా కూడా అవే కారుకూతలు ఎన్నికల ఫలితాలు వస్తున్న తరుణంలో కూడా రాహుల్ అనే ఏ బాధ్యత లేని ఏ నిబద్ధత వర్తించని ఏ చట్టము పట్టని దేశ సార్వభౌమత్వం పట్ల ఏ మర్యాద పాటించని భారతీయ రాజకీయవేత్త షేర్లలో ఘోర అవినీతి జరిగిందంటూ గంభీరంగా ముఖం పెట్టి వాపోయారు కానీ స్పందనే హస్సలు లేక కరువైపోయింది ఇక మోదీ 3.0 ప్రభుత్వాన్ని తాము ఎంత నీతిమాలిన కుట్రలతో నిరోధించాలనుకున్నారో ఈ షేర్ల వ్యవహారంతోనే పూర్తిగా తెలిపోయింది తరువాత ఎలన్ మాస్క్ అనేవాడు ఈవీఎంలను హ్యాక్ చేయించవచ్చునంటూ ఏదో పెలితే ఇక దానిని పట్టుకొని రాహుల్ మిగిలిన అమంబాపాతు పార్టీలు రాగం అందుకున్నాయి ఈ వాచాలత నిండా చాలా విషయం ఉందంటూ ప్రచారం చేయడానికి ఒక మీడియా వర్గం సిద్ధంగానే ఉంటుంది రాహుల్ మిగిలిన రాజకీయ తైనాతీలు చేసే ఆరోపణలు ప్రజాస్వామ్యబద్ధంగా చేసినట్టే ఉంటాయి రాజ్యాంగబద్ధమైన వాక్ స్వతంత్రానికి లోబడి ఉన్నట్టే కనిపిస్తాయి కూడా రాజ్యాంగం అంటూ చేతిలో ఒక పుస్తకం పట్టుకొని చెప్పినంత మాత్రాన ప్రతి మాట చట్టం కాదు ప్రతి పదం నీతివంతం కాదు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఉద్దేశించినది అసలే కాదు అవన్నీ హక్కుల మాటున హక్కుల పవిత్రతను ధ్వంసం చేసే కుట్రలే ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఇది ఇచ్చిన స్వేచ్ఛను భంగపరిచే దారుణ విధ్వంసం కూడా అంతా ప్రత్యర్థి పార్టీని అవమానాల చేయడానికి అధికారం నుంచి పెందరాలే దించేయడానికి ఇందుకు సాయపడే చాలా సిద్ధాంతాలు చాలానే ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ అనుసరిస్తున్నది అలాంటి ఓ కుట్రే ప్రస్తుతం కాంగ్రెస్ పట్టుకు వేలాడుతున్న విన్యాసాలు క్లోవర్డ్ పివెన్ వ్యూహం అంటారట దీనిని వ్యూహం అని ఓ పెద్ద పేరు పెట్టడం కంటే కుట్ర అనడమే న్యాయం ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కుతోనే ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేయడానికి ఉపకరించే కుట్ర దీనికి 1966లో రిచర్డ్ క్లోవర్డ్ ఫ్రాన్సిస్ ఫాక్స్ పివెన్ అనే ఇద్దరు అమెరికాలో జన్మించారు ఈ కుట్రకి ఉగ్రవాదులు పేదరికంతో బాధపడే సమూహాలే ఆయుధాలు సంక్షేమం కూడా మరొక పదునైన ఆయుధమే మరిన్ని సంక్షేమ పథకాలు కావాలంటారు సంక్షేమ పథకాల కోసం పెద్ద సంఖ్యలో జనాన్ని నమోదు చేయించే పనిని భుజస్కంధాల మీద వేసుకుంటారు కనీస ఆదాయ హామీ ఇవ్వాలంటారు దేశ ఆదాయాన్ని చేతికి ఎముకలేని రీతిలో కేంద్ర ప్రభుత్వమే పంచాలంటారు సంపద సృష్టించినట్టు సంక్షోభాలను సృష్టిస్తారు అశాంతిని వడ్డిస్తారు ఆ ఇద్దరు 1966లో ది నేషన్ పత్రికలో ది వెయిట్ ఆఫ్ ది పూర్ ది స్ట్రాటజీ టు ఎండ్ పవర్టీ పేరుతో రాసిన వ్యాసంలో ఈ కుట్ర గురించి చెప్పారు రిపబ్లికన్ పార్టీ చతికిలబడిన ఆ కాలంలో డెమోక్రటిక్ పార్టీయే ఫెడరల్ ప్రభుత్వాన్ని రాష్ట్రాలని జమిలీగా ఏలడం వీరికి నచ్చలేదట ఇప్పుడు ఈ విన్యాసమే భారత్లో తూచా తప్పకుండా అమలు చేయాలని కాంగ్రెస్ తంటాలు పడుతుంది మహాలక్ష్మి పథకం కింద ఇంటికో మహిళ వంతున ఎంపిక చేసి సంవత్సరానికి ₹1,00,000 చేతిలో పోస్తామని కార్డులు పంచడం ఇలాంటి కుట్రే కాదా ఆప్ అనే విద్రోహక సిద్ధాంతాల పార్టీ సగర్వంగా ఆరంభించిన ఈ కుట్రను కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేస్తోంది పంజాబ్లోనూ ఇదే జరుగుతుంది ఇవన్నీ క్షణాలలో ఖజానాను ఖాళీ అయ్యేందుకు వీలుగా ఉండే పథకాలని ప్రవేశపెట్టాయి
కన్నడ సిద్ధుడి పాటలు చూశాక కూడా తెలంగాణ ప్రభుత్వం అదే బాటలో మళ్ళింది. ఇదంతా ప్రజాధనంతో పార్టీలకు ఓట్లు కొనే పథకాన్ని దొడ్డితోన అమలు చేయడమే. కానీ ఈ క్లోవర్ట్ పివెన్ కుట్ర తాము తీసుకున్న గోతిలో తామే పడేందుకు ఉపకరిస్తుందని మైకేల్ టామ్స్కీ అనే మరొక మేధావి 1990లోను 2011లోను కూడా వెలుగెత్తి చాటాడు. అయినా అధికారం కోసం ప్రజా తీర్పును ఇంత ఘోరంగా అవమానిస్తారా? పార్లమెంటును స్తంభింపజేయడం, షాహీన్ బాగ్లను, రైతు ఉద్యమాలను విపక్షాలు యథాశక్తిగా ప్రజల మీద రుద్దుతాయని ఊహించవచ్చు. కుట్రనే కాదు, అది తెచ్చే దుష్ఫలితాలను కూడా తెలుసుకోవాలి. ఆపరేషన్ బ్లూ స్టార్ వంటి దారుణ పరిణామ ఫలితం చూసి కూడా కాంగ్రెస్ కుట్రల బాటను వీడడం లేదు. సో తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ ప్రజల మీద ప్రేమతో కాదు, ప్రభుత్వాలను కూల్చాలనే కుట్రతో ఏం జరుగుతున్నాయనేది అర్థం చేసుకోకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు చెప్తుంది, ఏదైనా సరే జాతీయవాదంతో పాటు ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా నిలవాలంటే ఆర్ వాయిస్ మన ఛానల్ ఎప్పుడు ముందుంటుంది. ప్రతి వీడియోని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. రోజు రోజుకి సబ్స్క్రైబర్స్ సంఖ్య తగ్గిపోతుంది. సో ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ని చూడాలి అనుకుంటే మీరెన్ని లైకులు చేస్తే మన వీడియో అంత షేర్ అయ్యి కొత్త వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తుంది. సో దాని కోసమని కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోకండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మన ఛానల్ ఆర్థికంగా ఇంకా ముందుకు వెళ్ళలేదు, ఇప్పుడిప్పుడే మొదలైన ఛానల్ కాబట్టి ఆర్థికంగా ప్రతి ఒక్కరి చేయూత ఈ ఛానల్కి అవసరం. కొంత ఎక్విప్మెంట్తో పాటు ఒక చిన్న రెంటెడ్ బేస్ ఆఫీసు అండ్ కొంత స్టాఫ్ను కూడా రిక్రూట్ చేసుకోవాలి. అప్పుడు ఇంకా మంచి మంచి విషయాల్ని, నేను ఎక్కడో కొంత లేట్ అవుతున్నాను, ఇంకా స్పీడ్గా అందిస్తే బాగుండు అనిపించినా తగినంత వసతులు లేక అందించలేకపోతున్నాను. అలాంటివి జరగకుండా ఉండాలి అంటే మన ఛానల్ బ్రేక్ ఈవెన్ సాధించేదాకా మీ అందరూ ఆర్థికంగా సహాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఎలా అయినా మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. మీరు సపోర్ట్ చేసే ప్రతి రూపాయి కూడా మన ఛానల్ డెవలప్మెంట్ కోసమే యూజ్ చేస్తాము. మంచి మంచి అంశాలని మేము ముందుకు తీసుకొస్తామని మాటిస్తున్నాం. అంతేకాదు వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. దాని ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. మరోపక్క మన ఛానల్కి ఆర్థికంగా సహాయం చేయొచ్చు. దానికోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. So please support our channel, subscribe our channel. Jai Bharat.